గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి అని శాస్త్రం చెప్తుంది. 28వ మహాయుగంలో కృత, త్రేత, ద్వాపర యుగాలు పూర్తయిన తరువాత ఆరంభమైనటువంటి కలియుగం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి నాడు ప్రారంభమైంది. కాబట్టి ఈ పర్వదినాన్ని యుగ ఆది అని పిలిచారు. ఈ యుగాది కాల వ్యవహారంలో, లోక వ్యవహారంలో ఉగాదిగా మారింది. ఉగాది నాడు ఖచ్చితంగా సూర్యోదయానికి ముందే నిద్రలేవమని చెప్పారు. కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకున్న తరువాత కొన్ని ముఖ్యమైనటువంటి రోజుల్లో తప్పకుండా తైలాభ్యంగనం చేయాలి. అటువంటి రోజుల్లో ఈ ఉగాది పండుగ కూడా ఒకటే. ఎందుకు అంటే పర్వదినాల యందు జలే గంగా తిలే లక్ష్మి అని శాస్త్రవచనం. అంటే సమస్త జలరాశుల యందు గంగ ఉంటుంది. తిల అనగా నువ్వుల నూనె యందు లక్ష్మి ఉంటుంది. కాబట్టి లక్ష్మీకరమైనటువంటి ఈ అభ్యంగనాన్ని తప్పకుండా చేయాలి. ఒంటికి చక్కగా నువ్వుల నూనెను అదుముకుని తలస్నానం చేయాలి. ఇది పూర్తయిన తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు చక్కగా దేవుడి ముందు దీపారాధన చేసి గృహదేవతారాధన, కులదేవతారాధన విశేషంగా చేయాలి. దీనితో పాటు ప్రతి ఇంటిపైన కూడా తప్పకుండా జయధ్వజ స్థాపన చేయాలి. శాస్త్రం చెప్పినటువంటి మరొక విశేషం ఏమిటంటే ఉగాది పండుగ నాడు తప్పకుండా ప్రతి ఒక్కరూ యోగ్యమైనటువంటి ప్రదేశంలో ఒక చెట్టుని నాటాలి అని చెప్పారు. ఈ చేసేటటువంటి దేవతారాధనలో ప్రతినిత్యం భగవంతుడికి నివేదించేటటువంటి పదార్థాలతో పాటు పర్వదినాలలో మనం నివేదించేటటువంటి భక్ష్య, భోజ్య, చోహ్య, లేహ్య, పానీయాదులతో కూడినటువంటి పదార్థాలతో పాటు ఒక విశేషమైనటువంటి పదార్థాన్ని నివేదించమన్నారు. ఏమిటి ఆ పదార్థం అంటే వేపపూత ప్రధానంగా ఉండి, పులుపు కోసం చింతపండు, కొత్త మామిడి ముక్కలు, బెల్లం, మిరియపు పొడి వేసి తయారు చేసినటువంటి ఉప్పు కూడా కలిపి తయారు చేసినటువంటి ఈ పదార్థంలో చివరిగా నెయ్యితో అభిగరించి ఈ పదార్థాన్ని నివేదించమన్నారు. ఏమిటి ఈ పదార్థం యొక్క ప్రత్యేకత అంటే పులుపు, తీపి, వగరు, చేదు, ఉప్పు, కారం అనేటటువంటి ఈ 6 రుచుల సమ్మిళితం ఈ పదార్థం. ఈ 6 రుచులు దేనికి సంకేతం అంటే శరీరంలో ఉండేటటువంటి, అంటే మానవుణ్ణి ఆశ్రయించి ఉండేటటువంటి అరిషడ్వర్గములుగా పిలువబడేటటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు అనేటటువంటి వాటిని హరించడం కోసం, అరిషడ్వర్గాన్ని హరించడం కోసం ఈ పదార్థాన్ని తప్పకుండా భగవంతుడికి నివేదన చేసి ఈనాడు స్వీకరించమని చెప్పారు. ఈ పదార్థం ఎన్నో సుగుణాలు కలిగినటువంటి పదార్థమని, శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఈ ప్రసాదాన్ని పుచ్చుకునేటటువంటి సందర్భంలో ఒక చక్కని శ్లోకం చెప్పమని మనకు శాస్త్రం చెప్పింది. శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం అని చెప్తారు. ఈ పవిత్రమైనటువంటి ఈ పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేసిన తర్వాత ఇది ప్రసాదం అవుతుంది. కాబట్టి మన వాళ్ళందరూ దీన్ని ఉగాది ప్రసాదం అని, లోక వ్యవహారంలో గ్రామీణులు దీన్ని ఉగాది పచ్చడి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇటు ఘన పదార్థం కాకుండా ద్రవ పదార్థం కాకుండా కూడా మధ్యస్థంగా ఉంటుంది. కాబట్టి దీన్ని గ్రామీణులు అందరూ కూడా ఉగాది పచ్చడి అని పిలుస్తుంటారు. ఈ పదార్థాన్ని ఈనాడు స్వీకరించడం వల్ల శరీరానికి మంచి ఆరోగ్యం చేకూరడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి ఇనుమడింపబడటంతో పాటు 6 రుచుల ఈ పదార్థాన్ని మనం స్వీకరించడం ఏమిటంటే ఇతపూర్వం మనం చెప్పుకున్నట్లుగా ఈ రోజున ఎలా ఉంటే సంవత్సరం అంతా అలా ఉంటుందనేటటువంటి విశ్వాసం మన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి జీవితం అంటే ఎప్పుడూ ఎవరికి పూలబాట కాదు. అలా అని జీవితం అంతా కూడా సంకటాల కంటకాలే ఉంటాయి అనుకుంటే కూడా పొరపాటు. కాబట్టి జీవితంలో సుఖదుఖాలు, కష్టనష్టాలు అన్నీ సమానమైనటువంటి రీతిలో ఉంటాయి. కనుక వాటన్నిటినీ సమర్థవంతంగా మనం ఎదుర్కోవడానికి, ఎటువంటి అనుభవాలు స్వీకరించడానికి మనల్ని మానసికంగా సంసిద్ధుల్ని చేయటం కోసమే మన పెద్దలు ఈ ఏర్పాటుని పెట్టారు. అంటే ఈ 6 రుచులు ఎట్లయితే ఉంటాయో జీవితంలో అనుభవాలన్నీ కూడా అలా ఉంటాయని చెప్పడం కోసం పెట్టారు. అంతేకాకుండా ఈ పదార్థాన్ని స్వీకరించడం వల్ల శరీరం ఎలా అవుతుంది అంటే వజ్రదేహాయ, వజ్ర సదృశంగా మారుతుంది అని చెప్పారు. సర్వసంపత్కరాయ చ, సమస్త శుభాలను మనకి అందిస్తుంది. సర్వారిష్ట వినాశాయ, మనకి ఇబ్బంది కలిగించేటటువంటి అరిష్టములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రసాద భక్షణం వల్ల తొలగిపోతాయని చెప్పారు.
నింబకం దళభక్షణం. ఇందులో ప్రధానమైనటువంటి పదార్థం ఏమిటంటే వేపపూత అని. ఈ వేపపూతకి రక్తశుద్ధి చేసేటటువంటి గుణమే కాకుండా అనేకమైనటువంటి ఆరోగ్యకరమైన గుణాలు ఉన్నాయని మనకి ఆయుర్వేదం కూడా ప్రత్యేకంగా చెబుతుంది. ఈ ఉగాది నాడు ఆచరించవలసినటువంటి కృత్యాలలో తైలాభ్యంగనతో పాటు నూతన వస్త్రధారణ చేసి దేవతారాధన చేసి ఈ ప్రసాదాన్ని స్వీకరించి ధర్మధ్వజ స్థాపన చేసి వేప మొక్కను కూడా వేప మొక్క లేదా మరే ఇతరమైనటువంటి వృక్షాలనైనా సరే చక్కగా యోగ్యమైనటువంటి ప్రదేశంలో నాటిన తరువాత దైవ దర్శనం చేయాలి. ప్రతిష్ఠితమైనటువంటి దేవాలయానికి వెళ్ళాలి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు క్షేత్ర దర్శనం కూడా చేయవచ్చు. దీనితో పాటు తప్పకుండా రాజదర్శనం చేయాలి, గురు దర్శనం చేయాలని చెప్పారు. ఈ ఉగాది నాడు ఆచరించవలసినటువంటి కృత్యాలలో మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే పంచాంగ శ్రవణం చేయమని చెప్పారు. అద్వేషి, నిత్య సంతోషి, గణితాగమ పారగ అని మనకు శాస్త్రంలో దైవజ్ఞ లక్షణాలు చెప్పబడుతున్నాయి. అటువంటి యోగ్యుడైన ఆ దైవజ్ఞ లక్షణాలు కలిగినటువంటి ఆ దైవజ్ఞుడి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినటువంటి పంచాంగాన్ని ఆయన పఠిస్తాడు. మనందరం కూడా చక్కగా శ్రవణం చేయాలి అని చెప్పారు. అసలు ఈ పంచాంగ శ్రవణం చేయటం వల్ల మనకు కలిగేటటువంటి ఫలితాలు ఏమిటి, అసలు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి, పంచాంగం అనగా ఏమిటి అన్నటువంటి విషయాలు ముందుగా మనం క్లుప్తంగా తెలుసుకుని ఈ సంవత్సర ఫలితాల్లోకి ప్రవేశిద్దాం. తిథిర్వారంచ నక్షత్రం యోగ కరణమేవచ పంచాంగమితి జానాతి లోక సాధన కారణం అని చెప్తున్నారు. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనేటటువంటి పంచ అంగాలు కలిగినటువంటి దాన్ని పంచాంగము అని పిలిచారు. ఈ పంచాంగం వినడం వల్ల మనకు కలిగేటటువంటి ఫలితం ఏమిటి అన్న విషయాన్ని గమనిస్తే తిథేశ్చ శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాద్ హరతే పాపం యోగాద్ రోగ నివర్తనం కరణాత్ కార్యసిద్ధించ పంచాంగ ఫలముత్తమం అని చెప్తున్నారు. ఈ రోజునే కాకుండా ప్రతినిత్యం కూడా పూజ చేయడానికంటే ముందు సంకల్పం చెప్పాలంటే ఆ కాల స్వరూపం మనకు తెలియాలి. కాబట్టి అందులో భాగంగా మనం తిథిని వినడం వల్ల తిథేశ్చ శ్రియమాప్నోతి మనకి శ్రేయస్సునిచ్చేటటువంటి సంపద లభిస్తుందట. వారాద్ ఆయుష్యవర్ధనం వారం వినడం వల్ల మన ఆయుష్ వృద్ధి చెందుతుంది. నక్షత్రం వల్ల సమస్త పాపాలు హరింపబడతాయి. యోగం వల్ల రోగాలు నివృత్తి అవుతాయి. కరణాల వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. అటువంటి ఈ తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు ఉన్నటువంటి పంచాంగాన్ని, పంచాంగ విజ్ఞానాన్ని మనం నిత్యం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఉగాది పండుగ నాడు తప్పకుండా పెద్దల నుండి పంచాంగ శ్రవణం చేయాలి. శ్రీమత్ కామితదాయిని, కామ్యములు అంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలు అని శాస్త్రం చెప్తుంది. అటువంటి కోరికలు నెరవేర్చేటటువంటి ఫలితం ఈ పంచాంగం వల్ల మనకు వస్తుంది. అంతేకాకుండా కల్మషహరం, చెడు ఏదైతే ఉన్నదో అది చక్కగా హరింపబడుతుంది. భూదాన తుల్యం నృణాం, విధి విధాన పురస్సరంగా భూదానం చేస్తే ఎటువంటి పుణ్యఫలితం లభిస్తుందో అటువంటి దాన ఫలితం కూడా ఈ పంచాంగ శ్రవణం వల్ల మనకి కలుగుతుంది. ఇలా అనేకమైనటువంటి సుగుణాలు ఉన్నటువంటి ఈ పంచాంగ శ్రవణం ఈ ఉగాది నాడు తప్పకుండా చేయాలని చెప్పారు. ఎందుకు అంటే మన సనాతన ధర్మం, మన భారతీయులకు అందినటువంటి అమూల్యమైనటువంటి సంపదల్లో వేదవాంగ్మయం గొప్ప సంపద అయితే వేద వారాసి నుండి లభించినటువంటి విశిష్టమైన నిధి జ్యోతిష్శాస్త్రం. అటువంటి జ్యోతిష్శాస్త్రాన్ని అనుసరించి మనకు లభించిందే ఈ పంచాంగ విజ్ఞానం. ఈ పంచాంగ విజ్ఞానం వల్ల ఎక్కడో అంతరిక్షంలో ఉన్నటువంటి విషయాలతో పాటు ఖగోళ రహస్యాలతో పాటు ప్రధానమైనటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితి గతులను అనుసరించి లోకంలో ఇటువంటి సంఘటనలు జరగబోతున్నాయి అనేటటువంటి విషయాన్ని ముందుగా గ్రహించి మనందరికీ తెలియజేయటం వల్ల ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, వీటిలో అనుకూలమైనవి ఏంటి, ప్రతికూలమైనటువంటివి ఏమిటి అనేది మనకు చక్కగా తెలియజేసి మనందరినీ మానసికంగా సంసిద్ధుల్ని చేయటం కోసం మన పెద్దలు ఈ పంచాంగ శ్రవణం చేయమన్నారు. ఈ పంచాంగ విజ్ఞానం చాలా విశిష్టమైనది. రాబోయేటటువంటి సంవత్సరాలలో, రాబోయేటటువంటి ఈ సంవత్సరంలో గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, అమావాస్యలు ఎప్పుడు, పౌర్ణమి ఎప్పుడు అనేటటువంటి విషయాన్ని ఎటువంటి టెలిస్కోప్ సహాయం లేకుండా గ్రహ గతులను చూసి చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రం ఈ పంచాంగం అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. కలియుగం ప్రారంభమై ఇప్పటికి 5128 సంవత్సరాలు పూర్తయి 5129వ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాం. ఈ సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం. పేరే కొంచెం బరువుగా, భారంగా అనిపిస్తుంది. పేరు ఇంకేదో విపరీతమైనటువంటి అర్థాన్ని ధ్వనించేలాగా అనిపిస్తుంది. కానీ పరాభవం అంటే ఓటమి, అపజయం. ఇది ఎవరికండి అన్న విషయాన్ని గమనిస్తే దుశ్చిత్తానాం ప్రాప్యతే పరాభవం అని చెప్పారు.
ఎవరైతే చెడు ఆలోచనలు చెడు గుణాలు కలిగినటువంటి వారు ఉంటారో వారికి మాత్రమే ఈ సంవత్సరంలో పరాభవం కలుగుతుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. ప్రభవాది 60 సంవత్సరాలలో 40వ సంవత్సరం ఈ పరాభవనామ సంవత్సరం. 383 రోజులతో 12 మాసాలతో పాటు ఒక అధిక జ్యేష్ఠ మాసంతో మొత్తం 13 మాసాలతో ఉండేటటువంటి సంవత్సరం ఈ పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సర కాలస్వరూపాన్ని ఫలితాలను మనం పరికించి చూచినట్లయితే అనల అనేటటువంటి దేవతాత్మకమైనటువంటి ఇద్వత్సరం ఈ పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరంలో అందరూ సమస్త శుభాలను పొందడం కోసం యథాశక్తిగా రజిత దానం చేయాలి అని మనకి శాస్త్రం చెప్తుంది. ఇక కాలస్వరూపాన్ని మనం చూసినట్లయితే కలియుగ అబ్దాలు 5128, విక్రమార్క శకాబ్దాలు 2083, మధ్వాచార్య అబ్దములు 910, శంకరాచార్య అబ్దములు 2098, శాలివాహన శకాబ్దం 1948, శ్రీ రామానుజాచార్య అబ్దాలు 1009, భారత స్వాతంత్ర్యాబ్దం 79, ఆంగ్ల సంవత్సరం 2026, 2027. ఇక ఈ పరాభవ నామ సంవత్సరం ప్రారంభమైనటువంటి రోజు అనగా ఉగాది పండుగ వచ్చినటువంటి రోజు గురువారం. గురువారాధిపతి బృహస్పతి కనుక ఈ సంవత్సరంలో నవనాయకులలో మొట్టమొదటి ఆ స్థానమైనటువంటి రాజు బృహస్పతి అయ్యాడు. బృహస్పతి రాజు అవటం వల్ల ఫలితం ఏమిటంటే పరిపాలించేటటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వారు ధర్మబద్ధమైనటువంటి పరిపాలన కొనసాగిస్తారు. ప్రజల యందు ప్రత్యేకమైనటువంటి అభిమానం కలిగి ఉంటారు. సుపరిపాలన అందించడానికి ప్రయత్నం చేస్తారు. ధర్మకార్యాల యందు ఆసక్తిని కలిగి ఉంటారు. యజ్ఞయాగాది క్రతువులను వీలైనంత వరకు ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాజులు చక్కగా పరిపాలన కొనసాగిస్తారు. అంతేకాకుండా సమాజంలో ఉన్నటువంటి అవినీతి ఏదైతే ఉన్నదో దాన్ని నివారించడానికి ఈ గురువైనటువంటి రాజు, ఈ రాజైనటువంటి గురువు ప్రభావం వల్ల పాలకులు ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ప్రాంతాల వారీగా పరిపాలన చేసేటటువంటి పరిపాలకుల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా పరిష్కరించుకొని సుపరిపాలన అందించడానికి ప్రయత్నం చేస్తారు. ఇక ఈ సంవత్సరానికి మంత్రి అంటే మేష సంక్రమణం జరిగినటువంటి వారాధిపతి ఆ మంగళవారం కనుక కుజుడయ్యాడు కాబట్టి ఈ కుజుడు మంత్రి అయినటువంటి ప్రభావాన్ని మనం పరిశీలించినట్లయితే సర్వత్రా ఈసారి అగ్ని ప్రమాదాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సముద్ర భూకంపాలు వచ్చేటటువంటి పరిస్థితి సర్వత్రా గోచరిస్తుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా ఉంటాయి. ప్రపంచ దేశాల్లో అగ్నిపర్వతాలు ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ విస్ఫోటనం జరిగి భారీగా నష్టం సంభవించేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పరిపాలనా యంత్రాంగంలో అభిప్రాయ భేదాలు, ఆవేశకావేశాలు ఎక్కువగా ఉండి వైరభావం వృద్ధి చెందేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఈ సంవత్సరం సేనాధిపతి వారాధిపతి చంద్రుడు అయ్యాడు కాబట్టి చంద్రుడు సేనాధిపతి ఈ సంవత్సరానికి. సర్వత్రా యుద్ధ భయం ఉంటుంది. సంధి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు. ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. చుట్టుప్రక్కల దేశాలు ఏవైతే ఉన్నాయో కయ్యానికి కాలు దూవేటటువంటి పరిస్థితి అధికంగా ఉంటుంది. తెల్లని పంటలు, తెల్లని భూములు ఈ సేనాధిపతి అయినటువంటి చంద్రుడి ప్రభావం వల్ల చక్కగా ఫలిస్తాయి. పాడి పరిశ్రమ బాగా వృద్ధి చెందుతుంది. ఈ పాలకు సంబంధించినటువంటి ఉత్పత్తులు బాగా గిరాకీ ఉంటాయి. డైరీ యజమానులు, డైరీ సంబంధిత రంగ వ్యాపారస్తులు మంచి లాభాన్ని చక్కగా ఈ సంవత్సరం పొందగలుగుతారు. ఈ సంవత్సరం అర్ఘ్యాధిపతి కూడా చంద్రుడే అయ్యాడు. చంద్రుడు అర్ఘ్యాధిపతి అవటం వలన సస్యాభివృద్ధి కలుగుతుంది. వర్షాలు అధికంగా ఉంటాయి. సస్యానుకూలమైనటువంటి వర్షాలు పడతాయి. తొలకరి వర్షాలు గడిచినటువంటి సంవత్సరం కంటే ముందే ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతరిక్షంలో కొన్ని అనేకమైనటువంటి అద్భుతాలు, గతంలో ఎన్నడూ చూడనటువంటి వింతలు కూడా గోచరించే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా చంద్రుడు ఈ అర్ఘ్యాధిపతి అవటం వల్ల అంతరిక్ష పరిశోధనలు మరింత వేగంగా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇక మరొక ఆధిపత్యం మేఘాధిపతి చంద్రుడు అవటం వల్ల ఈ సంవత్సరం ఎక్కడా దుర్భిక్షం అనేది ఉండదు. కరువు కాటకాలు వచ్చేటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. చక్కగా సకాలంలో వర్షాలతో పాటు ఒక పరిస్థితిని మాత్రం మనం చక్కగా చూడగలుగుతాం. మేఘాడంబరం ఉంటుంది, గాలులు ఎక్కువగా వస్తాయి, మేఘాలు విడిపడిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే వర్షం పడుతుంది అని మనం చివరి క్షణం దాకా అనుకుంటాం, కానీ చివరి క్షణంలో వర్షాలు పడకుండా ఉండే స్థితి ఉంటుంది.
అంతేకాకుండా ఈ సంవత్సరం 4 తూముల వర్షం, 3 తూముల గాలి, 10 వీశాల పంట, తెల్లని పంటలు, తెల్లని భూములు బాగా పండుతాయి. ముఖ్యంగా ఆహార ధాన్యాల కొరత అనేది ఈ సంవత్సరం లేకుండా చంద్రుడు అనుగ్రహిస్తాడు. ఈ బియ్యం వంటి ఆహార ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా ఫలించేటటువంటి అవకాశం ఉంటుంది. వాటికి మద్దతు ధరతో పాటు గిట్టుబాటు ధర కూడా తప్పకుండా లభిస్తుంది. చిరుధాన్యాలకు ఆదరణ ఎక్కువగా లభిస్తుంది. వాటి ఉత్పత్తి భారత్లో గణనీయమైనటువంటి స్థాయిలో పెరిగేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మేఘాధిపతి చంద్రుడు అవటం వల్ల ఉరుముల శబ్దాలు, పిడుగుపాట్లు ఈ సంవత్సరం ఎక్కువగా ఉండేటటువంటి స్థితి కూడా ఉంటుంది. దీనితో పాటు ఈ దక్షిణాది రాష్ట్రాలలో ముఖ్యంగా ఈ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో కంటే వడగాల్పులు, వడదెబ్బల వల్ల మరణాల సంఖ్య గణనీయంగా పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. పూర్వసస్యాధిపతి శుక్రుడు. వాణిజ్య పంటలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ప్రత్తి, శనగ, పప్పు ధాన్యాలకు ధరలు బాగా పెరుగుతాయి. వీటితో పాటు కాస్మెటిక్స్, పెర్ఫ్యూమ్స్ వంటి సుగంధ ద్రవ్యాలకు ధరలు అధికంగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. రసాయన సంబంధమైనటువంటి కర్మాగారాలు ఈ సంవత్సరం ఎక్కువగా నెలకొల్పుతారు. రసాయన సంబంధమైనటువంటి కర్మాగారాలకు ప్రభుత్వం కూడా రాయితీ కల్పించి ప్రత్యేకమైనటువంటి మద్దతును కూడా ఇస్తుంది. ఫార్మసీ రంగంలో మన దేశము, మన రాష్ట్రం ప్రత్యేకమైనటువంటి నూతన పోకళ్లకు కొత్త అడుగులు వేసేటటువంటి స్థితి కూడా గోచరిస్తుంది. అపరసస్యాధిపతి బుధుడు అవటం వలన ఈ సంవత్సరం తుఫాన్లు అనేవి అధికంగా ఉంటాయి. గాలివానలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంతో పాటుగా ఉత్తర భారతదేశంలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాలలో వరదల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో ఆస్తి నష్టం, జన నష్టం కూడా జరిగేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ముఖ్యంగా జూలై నుండి అక్టోబర్ లోపల వరద బీభత్సం, వర్షపాతం అనేది అధికంగా నమోదవుతుంది. తుఫాన్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రదేశం మీద, తెలంగాణ ప్రాంతం మీద కూడా గాలివానల ప్రభావం కొంత ఎక్కువగానే ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ సంవత్సరం ప్రాజెక్టులకు జలకళ చక్కగా ఉండి ఆ పంటలకు సరిపడా నీరు కూడా అందేటటువంటి పరిస్థితి ఉంటుంది. సాగునీటికి, తాగునీటికి కొరత లేకుండా జల సమృద్ధి ఈ సంవత్సరం పరిపూర్ణంగా ఉంటుంది. రసాధిపతి ఈ సంవత్సరం సూర్యుడయ్యాడు. వంట గ్యాసు, అదేవిధంగా నూనెలు, వంట నూనెలు, ముఖ్యంగా పెట్రోల్ సంబంధిత ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ధర అధికంగా ఉంటుంది. గిరాకీ ఎక్కువగా ఉంటుంది. కొంత వాటికి సంబంధించినటువంటి కొరత కూడా సంవత్సర ప్రారంభంలో ఉండేటటువంటి స్థితి కూడా ఈ రవి ప్రభావం వల్ల మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రత్యామ్నాయ ఇంధనం కోసం ప్రభుత్వం మరింతగా కృషి చేస్తుంది. గ్యాస్తో నడిచేటటువంటి వాహనాలు, ఎలక్ట్రికల్ వాహనాల ఉత్పత్తి కోసం ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. ఈ రవి ప్రభావం వల్ల ఈ సంవత్సరం కాలుష్యం కూడా ఎక్కువగా ఉండేటటువంటి స్థితి సర్వత్రా గోచరిస్తుంది. నీరసాధిపతి శుక్రుడు అవటం వల్ల అగరు, చందనము, బంగారు, గంధం, వెండి, రత్నాల వంటి వాటికి ధరలు అధికంగా ఉంటాయి. ఈ సంవత్సరం వెండి, బంగారు ధరలు ఎవరైతే ఆయా రంగాలలో నిపుణులైనటువంటి వారు ఉన్నారో వారి ఊహలకు అందనటువంటి స్థితి కూడా ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ధరతో పోలిస్తే గరిష్టమైనటువంటి స్థితికి వెళ్ళడంతో పాటు అనుకోని రీతిలో మదుపరులను ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా చాలా వేగంగా తగ్గటం అనేటటువంటి స్థితి కూడా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ఉత్పత్తుల్లో ఆ వెండి ఉపయోగం ఏదైతే ఉన్నదో దానికి ప్రత్యామ్నాయ మార్గాల కోసం కూడా ఆయా రంగ నిపుణులు ప్రయత్నం చేసి ఆ ప్రత్యామ్నాయాల కోసం అన్వేషించేటటువంటి స్థితి కూడా ఈ సంవత్సరం కనబడుతుంది. మొత్తం మీద నవనాయకుల్లో 9 ఆధిపత్యాలలో 7 ఆధిపత్యాలు శుభులకు, 2 ఆధిపత్యాలు అశుభులకు రావటం వల్ల ఈ సంవత్సరం మొత్తం మీద దేశం, ప్రపంచానికి మంచి జరిగేటటువంటి స్థితి ఉంటుంది అని మనం ఊహించవచ్చు. ఇక ఈ సంవత్సరం ఉన్నటువంటి పురోహితాది ఉపనాయకుల విషయాన్ని గనక మనం గమనించినట్లయితే పురోహితుడు శుక్రుడు, పరీక్షకుడు గురువు, గణకుడు శని, గ్రామనాయకుడు కుజుడు, దైవజ్ఞుడు చంద్రుడు, రాష్ట్రాధిపతి గురువు, సర్వదేశోద్యోగి కుజుడు, అశ్వాధిపతి కుజుడు, గజాధిపతి శుక్రుడు, పశ్వాధిపతి చంద్రుడు, దేవాధిపతి శుక్రుడు, నరాధిపతి చంద్రుడు, అదేవిధంగా గ్రామపాలకుడు బృహస్పతి అయ్యారు. వీళ్ళతో పాటు వస్త్రాధిపతి రవి, రత్నాధిపతి కుజుడు, వృక్షాధిపతి బుధుడు, జంగమాధిపతి శుక్రుడు, సర్పాధిపతి కూడా శని అయ్యున్నాడు. మృగాధిపతి చంద్రుడు, శుభాధిపతి
బృహస్పతి స్త్రీనామధిపతి చంద్రుడు. మొత్తం మీద ఈ సంవత్సరంలో ఉన్నటువంటి 21 ఉపనాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో 14 మంది శుభులు, 7 అశుభులు అయి ఉండడం వల్ల శుభాధిక్యం ఎక్కువగా ఉండడం వల్ల మనం పరాభవ అనే పేరున్నప్పటికీ కూడా సర్వత్రా మంచే జరుగుతుంది అని మనం గ్రహించవచ్చు. ప్రపంచంలో యుద్ధ వాతావరణం సర్వత్రా నెలకొంటుంది. యుద్ధ ప్రభావం ప్రపంచం అంతటి మీద ఉంటుంది. ప్రపంచం యొక్క ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో తగ్గేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆర్థికంగా వనరుల కోసం దేశాలు మరింతగా అన్వేషించవలసినటువంటి స్థితి ఉంటుంది. ప్రపంచ దేశాల్లో ఇంధన కొరత అధికంగా ఉండేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఎగుమతులు దిగుమతుల విషయంలో కొంత గందరగోళం అనేది నెలకొంటుంది. ప్రపంచ వ్యవహారంలో చూసినట్లయితే విమాన రంగం కొంత కుదేలేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతరిక్ష సంబంధమైనటువంటి పరిశోధన సంస్థలు చేసేటటువంటి ప్రయోగాలు ఈ సంవత్సరం చాలా విజయవంతం అవుతాయని చెప్పవచ్చు. దేశాల మధ్య సఖ్యత కోసం భారతదేశం చేసేటటువంటి ప్రయత్నం విజయవంతం అవుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద యుద్ధ వాతావరణం సర్వత్రా నెలకొన్నప్పటికీ కూడా భారత్ తటస్థంగా ఉండి అన్ని దేశాలకు కూడా స్నేహహస్తాన్ని ఇచ్చేటటువంటి స్థితి ఉంటుంది. ఒక దశలో దేశాల మధ్య నెలకొన్నటువంటి ఇబ్బందులను పరిష్కరించడానికి భారత్ పెద్దన్న పాత్ర పోషించేటటువంటి స్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం విదేశాలు విద్య కోసం ఉద్యోగాల కోసం వెళ్ళేటటువంటి వారి సంఖ్య చాలా గణనీయంగా తగ్గుతుంది అని చెప్పవచ్చు. ఇక భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి చూసినట్లయితే ఈ సంవత్సరం నిత్యావసర వస్తువుల ధర అధికంగా ఉంటుంది. ప్రభుత్వానికి ప్రజలలో వ్యతిరేక కలాపాలు చేయడం కోసం కొందరు వ్యక్తులు ప్రయత్నం చేస్తారు. కానీ ప్రభుత్వం చాలా సమర్థవంతంగా ధీటుగా వాటిని ఎదుర్కొనేటటువంటి స్థితి ఉంటుంది. ఊహించినటువంటి రీతుల్లో కొత్త పాలకులు ఈ సంవత్సరం రాష్ట్రాల్లో జరిగేటటువంటి ఎన్నికల్లో విజయాన్ని సాధించేటటువంటి స్థితి ఉంటుంది. ఎన్నికల్లో ఊహించినటువంటి రీతిలో పొత్తులు ఉంటాయి. జనాలందరి అంచనాలు తారుమారయ్యేటటువంటి రీతిలో కొత్త పాలకులు కొన్ని రాష్ట్రాలకు వచ్చేటటువంటి స్థితి కనబడుతుంది. ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఉంటారో వారు మరిన్ని పార్టీలకు స్నేహహస్తాన్ని అందించేటటువంటి స్థితి కూడా కనబడుతుంది. మొత్తం మీద విశ్లేషకులకు అందనటువంటి రీతిలో రాజకీయ సమీకరణాలు ఇచ్చినటువంటి స్థితిలో మారేటటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. అయితే మిగతా దేశాలతో పోల్చి చూసినప్పుడు భారతదేశం యొక్క అభివృద్ధి గణనీయమైనటువంటి స్థాయిలో ఈ సంవత్సరం ఉంటుందని చెప్పవచ్చు. దక్షిణ భారతదేశంలో ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు శాంతిని విఘాతం కలిగించడానికి ప్రయత్నాలు చేసేటటువంటి అవకాశం కనబడుతుంది. ఈశాన్య రాష్ట్రాలలో అల్లర్లు ఎక్కువగా ఉంటాయి. మత ఘర్షణలు అక్కడక్కడ నెలకొనేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ముఖ్యంగా మన ఉభయ రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితిని గనక గమనించినట్లయితే ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం నూతన పథకాలను ప్రవేశపెడతారు. పన్నుల ఒత్తిడిని తగ్గించడానికి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తు అవసరాల కోసం అవసరమైనటువంటి పెట్టుబడులను చక్కగా రప్పించడంలో పాలకులు కృతకృత్యులవుతారని చెప్పవచ్చు. ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు బలాన్ని పుంజుకోవడానికి మరింతగా ప్రయత్నం చేస్తారు. ప్రజల్ని కూడగట్టి కొన్ని రకాలైనటువంటి నిరసనలు బందులు వంటి వాటికి ఎక్కువగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అయితే ప్రతిపక్షం ఎంత బలంగా అయితే ప్రయత్నం చేస్తుందో ప్రభుత్వం వాటిని అంతే చాకచక్యంగా ఎదుర్కొనేటటువంటి స్థితి కూడా కనబడుతుంది. ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాలకులకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. నూతన కార్యక్రమాలు చేపట్టినటువంటి ఆ అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వాటి ఆర్థిక వనరుల విషయంలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని అభివృద్ధి కోసం పాలకులు చేసినటువంటి ప్రయత్నాలు చాలా సానుకూలంగా ఉంటాయి. విదేశాల నుండి సరిపడా పెట్టుబడులు వస్తాయి. కొత్త కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి రావడంతో పాటు ఉపాధిని కల్పించేటటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది. కానీ తెలంగాణలో రాజకీయ వ్యవహారంగా మాత్రం కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ముఖ్య స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద అనుకోని రీతిలో ఆరోపణలు, కొందరికి పదవీచ్యుతి కూడా కలిగేటటువంటి పరిస్థితి కనబడుతుంది. యంత్రాంగంలో ఉన్నటువంటి అధికారుల మీద ఎక్కువగా ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు వెలుగు చూసేటటువంటి స్థితి ఉంటుంది. ఆంధ్రదేశంలో కూడా అధికారుల నుండి ప్రభుత్వానికి సరైనటువంటి మద్దతు లభించలేనటువంటి స్థితి ఉంటుంది. ప్రభుత్వం పట్ల అధికారులకు కొంత వ్యతిరేకత కూడా వచ్చేటటువంటి స్థితి కనబడుతుంది. ఉభయ రాష్ట్రాల పాలనలో న్యాయ వ్యవస్థ యొక్క జోక్యం అధికంగా ఉంటుందని ఈ సంవత్సరం చెప్పవచ్చు. దీనితో పాటు
ప్రజలకు ఉచితాలు అనేవి మరిన్ని కొత్తగా పథకాలు ప్రవేశపెట్టేటటువంటి పరిస్థితి కూడా ఈ సంవత్సరం గోచరిస్తుంది. మహిళల కోసం 2 ప్రభుత్వాలు పెద్దపీట వేసేటటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఉన్నది. ముఖ్యంగా పార్టీలకు సంబంధించినటువంటి పదవుల్లో, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పదవుల్లో మహిళలకు కీలకమైనటువంటి స్థానం ఇచ్చేటటువంటి స్థితి ఉంటుంది. ఈ సంవత్సరంలో ఉన్నటువంటి వాస్తుకర్తల గురించి గమనించినట్లయితే వైశాఖ బహుళ తదియ సోమవారం అనగా మే 4వ తేదీ నుండి డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. మే 11వ తేదీ వైశాఖ బహుళ తదియ సోమవారం నుండి నిజకర్తరి ప్రారంభమవుతుంది. ఈ కర్తరి అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి శుక్రవారం వరకు, అంటే మే 28వ తేదీ వరకు ఉంటుంది. ఈ కర్తరి నడిచేటటువంటి సమయంలో దీన్ని వాస్తుకర్తరి అని పిలుస్తారు. కాబట్టి గృహ నిర్మాణ, గృహప్రవేశ, వాస్తు సంబంధమైనటువంటి కార్యాలను వర్జించాలి. ఇక ఈ సంవత్సరంలో గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి విషయాన్ని చూచినట్లయితే జూలై 15వ తేదీ 2026 సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ బుధవారం రాత్రి 2:44 నుండి పశ్చాదస్తమిత గురుమౌఢ్యమి ఆరంభమవుతుంది. ఈ గురుమౌఢ్యమి ఆషాఢ బహుళ అమావాస్య అంటే ఆగస్టు 12వ తేదీ 2026 వరకు కొనసాగుతుంది. ఆశ్వేజ శుద్ధ అష్టమి తత్కాల నవమి సోమవారం అనగా 2026 సంవత్సరం అక్టోబర్ 19వ తేదీ నుండి శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతుంది. ఇది పశ్చాదస్తమిత శుక్రమౌఢ్యమి అక్టోబర్ 29వ తేదీ ఆశ్వేజ బహుళ చతుర్థి గురువారం వరకు కొనసాగుతుంది. ఈ గురు శుక్రమౌఢ్యమి ఇవి జరిగేటటువంటి సమయంలో వివాహాది శుభకార్యాలు చేయడానికి పనికిరానటువంటి రోజులుగా మనం చెప్పుకోవాలి. ఇక ఈ సంవత్సరాల్లో ఉన్నటువంటి పుష్కరాల విషయాన్ని గమనించినట్లయితే ఈ సంవత్సరం యమునా నది పుష్కరాలు జరగనున్నాయి. జూన్ 1వ తేదీ అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారం నాడు రాత్రి 1:56 సార్ధ త్రికోటి సహిత పుష్కరుడు యమునా నది అంటే కర్కాటక రాశిలోకి బృహస్పతి ప్రవేశిస్తాడు. కాబట్టి అప్పటి నుండి యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. రాత్రి వేళ బృహస్పతి కర్కాటక ప్రవేశం కాబట్టి 2వ తేదీ నుండి అంటే జూన్ 2వ తేదీ నుండి 13వ తేదీ వరకు యమునా నదికి పుష్కరాలు జరుగుతాయి. మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీకి సమీపంలో ఈ యమునా నది ఉన్నది. యమునా నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉన్నదో అన్ని చోట్ల కూడా ఈ 12 రోజుల పాటు ఎవరైతే పుణ్యస్నానాలు చేస్తారో వారికి చక్కటి పాపాలన్నీ కూడా తొలగిపోయి సమస్త శుభాలు సిద్ధిస్తాయి. పితృప్రీతిగా అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా ఈ 12 రోజుల్లో నిర్వహించవచ్చు. ఇక ఈ సంవత్సరంలో భారతదేశంలో కంటికి కనపడేటటువంటి గ్రహణాలు ఏమీ లేవు. ఒక ప్రత్యాయ గ్రహణం ఉన్నది కానీ అది కంటికి కనపడదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి మనం ఎటువంటి నియమాలు కూడా పాటించవలసినటువంటి అవసరం లేదు. ఇక ఇతఃపూర్వం మనం చెప్పుకున్నట్లుగా ఈ సంవత్సరం 12 మాసాలు కాకుండా సంక్రమణం లేనటువంటి మరొక మాసం ఉన్నది. దాన్ని మలమాసం అంటారు. దీన్ని అధిక మాసం అని పిలుస్తారు. అధిక జ్యేష్ఠ మాసం కూడా 13వ మాసంగా ఈ సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం సంక్రాంతి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే పరాభవనామ సంవత్సరం తెలుగు సంవత్సరం ఉన్నప్పటికీ అప్పటికి ఆంగ్ల సంవత్సరం 2027 వస్తుంది. కాబట్టి జనవరి 14వ తేదీ రాత్రి 2:59 మకర సంక్రమణం జరుగుతుంది. కాబట్టి మరుసటి రోజు అయినటువంటి 15వ తేదీని మనం మకర సంక్రాంతిగా భావించాలి. ఈ సంవత్సరం మకర సంక్రాంతి పురుషుడి యొక్క ఆగమనాన్ని అనుసరించి చూచినట్లయితే తెల్లని పశువులకు మేలు జరుగుతుంది, నల్ల పశువులకు నష్టం జరుగుతుంది. పశువులకు సాంక్రమిక వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. టీకాలకు నివృత్తి కానటువంటి రీతిలో కూడా వ్యాధులు ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉత్తర దేశంలో పౌల్ట్రీ పరిశ్రమ ఏదైతే ఉందో దానికి ఎక్కువగా నష్టం వాటిల్లేటటువంటి పరిస్థితి ఉంటుంది. గృహాలలో ఉండేటటువంటి పెంపుడు జంతువులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అనుకోని రీతిలో కొన్ని కొత్త వ్యాధులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సంవత్సరం సంతానం అనేది గడిచినటువంటి సంవత్సరాలతో పోలిస్తే జనాల యొక్క పుట్టుకలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల ఫలితాలు కనుక మనం క్లుప్తంగా గమనించినట్లయితే ఈ రాశి వారికి ఉన్నత విద్యాయోగం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి సానుకూలంగా కనబడుతుంది. ఉద్యోగాల్లో మార్పులు ఆశించేటటువంటి వారికి అనుకూలంగా ఉంటాయి. బదిలీల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి సానుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి లోగడ ఉన్నటువంటి చిక్కులన్నీ కూడా చక్కగా తొలగిపోతాయని చెప్పవచ్చు. అయితే ఈ రాశి వారికి కొంత ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి మానసికంగా ఒత్తిడి ఉంటుంది. వీలైనంత వరకు ప్రశాంత వాతావరణంలో గడపడానికి ప్రయత్నం చేయాలి. ఈ రాశి మహిళలు సర్వత్రా విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు. కుటుంబంలో ఈ రాశి మహిళలది పైచేయిగా ఉంటుంది అని
ఈ మేషరాశి వారికి మనం ఫలితంగా చెప్పవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రణాళికాబద్ధంగా పనిచేసి ఆశించినటువంటి ఫలితాన్ని చక్కగా రాబట్టుకోగలుగుతారు. అయితే ఈ సంవత్సరం ఈ మేషరాశి వారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివారాధన ఎక్కువగా చేయడంతో పాటు నవగ్రహ ప్రదక్షిణ చేయడంతో పాటు శనైశ్చర స్తోత్ర పారాయణ చేయాలి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాల్లో తప్పకుండా విజయాలు లభిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో గణనీయమైనటువంటి పురోగతిని సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నటువంటి వారికి, రుణబాధలతో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం తప్పకుండా విముక్తి లభిస్తుంది అని చెప్పవచ్చు. నూతన ఉద్యోగాలు నిరుద్యోగులు పొందగలుగుతారు. ఈ ఉద్యోగం చేసేటటువంటి వృషభ రాశి వారికి పదోన్నతులు, బదిలీలు అనుకూలమైనటువంటి రీతిలో ఈ సంవత్సరం ఉండబోతున్నాయని చెప్పవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి అవివాహితులకు ఈ సంవత్సరం వివాహ యోగం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ రాశి వారికి, ఈ రాశిలో ఉన్నటువంటి మహిళలకు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. కానీ ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగ మహిళలు ఉన్నారో వారికి మాత్రం కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. వాటిని చాలా చాకచక్యంగా, అనుకూలంగా వాటిని మార్చుకోగలుగుతారు. ఈ రాశివారు మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించడానికి దత్తాత్రేయ ఆరాధన, దక్షిణామూర్తి ఆరాధన చేయడంతో పాటు వీలైనప్పుడల్లా విష్ణు దర్శనం చేస్తూ ఉండడం మంచిది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం కొంత మిశ్రమంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాల విషయంలో క్రమశిక్షణ కొంత లోపిస్తుంది. అనుకోనటువంటి రీతిలో ఖర్చులు ఉంటాయి. ఆస్తుల వ్యవహారాల్లో కొన్ని చిక్కులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతోనే కొన్ని మాట పట్టింపులు ఇత్యాదులు ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ మొత్తం మీద ఎటువంటి సమస్యలున్నా వెనక్కి తగ్గకుండా అన్ని విషయాల్లో ముందడుగు వేసేటటువంటి పరిస్థితి మిథున రాశి వారికి కనబడుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా యోగ్యమైనటువంటి సంవత్సరం ఈ పరాభవనామ సంవత్సరం అని చెప్పవచ్చు. ఈ రాశి మహిళలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఆదరణ లభిస్తుంది. కాకపోతే ఈ సంవత్సరం ఈ రాశి మహిళలు ఆరోగ్యం విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. మాట విషయంలో వీలైనంత వరకు పొదుపుని పాటించాలి. చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు. సమస్యలను సైతం వారికి అనుకూలంగా మార్చుకొని వాటిని పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉండేటటువంటి స్థితి గోచరిస్తుంది. మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను ఈ రాశివారు సాధించడం కోసం సుబ్రహ్మణ్య ఆరాధన యథాశక్తిగా చేయాలి. వీలైనప్పుడల్లా దుర్గా అమ్మవారి దర్శనం, గణపతి దర్శనం చేస్తూ ఉండడం మంచిది. ఈ సంవత్సరం గ్రహాల పరంగా కొంత బృహస్పతి జన్మంలోకి వస్తున్నాడు. అంటే బృహస్పతి ఉచ్చలోకి వస్తున్నప్పటికీ కూడా జన్మ బృహస్పతి తాలూకు ఒత్తిడి కొంత కర్కాటక రాశి వారు ఎదుర్కొంటారు. అనవసరమైనటువంటి ఆలోచనలు, చిన్న చిన్న విషయాల్లో కూడా ఎక్కువ శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి, ఆర్థిక విషయాల్లో కొంత క్రమశిక్షణ లోపించడం, కొంత కొత్త రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఉద్యోగాల విషయంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఊహించినటువంటి రీతిలో కొన్ని బదిలీలు ఉంటాయి. అవి కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులకు కూడా దారితీసేటటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ కొత్త ఆస్తులు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి గోచరిస్తుంది. మహిళలకు ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు, ప్రతికూలమైన ఫలితాలు రెండూ సమానంగా ఉంటాయని చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల నుండి ఆదరణ లభిస్తుంది. ఉద్యోగ మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగాల విషయంలో మీది పై చేయిగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ రాశివారు ఈ సంవత్సరం ఎక్కువగా దుర్గా అమ్మవారి ఆరాధన, లక్ష్మీ అమ్మవారి స్తోత్రపారాయణ చేయడంతో పాటుగా శివారాధన, శివ దర్శనం చేయటం వల్ల మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను ఈ పరాభవనామ సంవత్సరంలో పొందగలుగుతారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొంత గ్రహపరంగా ప్రతికూలమైనటువంటి స్థానం, ప్రతికూలమైనటువంటి సమయం నడుస్తుందని చెప్పవచ్చు. అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. చేసేటటువంటి ప్రతి పని విషయంలో తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు పడేటటువంటి స్థితి గోచరిస్తుంది. కాబట్టి ఏ పనైనా ఆలోచించే నిర్ణయం తీసుకోవడం మంచిది. చేసేటటువంటి ప్రతి పనికి సంబంధించినటువంటి పూర్వాపరాలు విచారించి అడుగు వేయటం మంచిది. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో వీలైనంత వరకు జాగ్రత్తలు పాటించాలి. ఆహార వ్యవహారాల విషయంలో క్రమశిక్షణ లోపిస్తుంది. సమయపాలన లేకపోవడం వల్ల కొన్ని వ్యవహారాల్లో సింహరాశి వారు ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఈ రాశి నిరుద్యోగులకు మాత్రం చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని శుభకార్యాలు గృహంలో జరిగేటటువంటి అవకాశం కూడా సింహరాశి వారికి కనిపిస్తుంది. ఈ రాశి మహిళలు ఎవరైతే ఉన్నారో మానసికంగా ఒత్తిడి ఉన్నప్పటికీ దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా చేసేటటువంటి పనులు చక్కగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించగలుగుతారు.
ముఖ్యమైనటువంటి ఆర్థిక లబ్ధి, ఎదురు చూస్తున్నటువంటి ప్రయోజనాలు ఈ సంవత్సరం సింహరాశి మహిళలకు చేకూరేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశివారు శనైశ్చర సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయడంతో పాటు శనివార నియమాలు పాటించడం, వెంకటేశ్వర స్వామి స్తోత్రపారాయణ, వెంకటేశ్వర దర్శనం అవకాశం ఉన్నప్పుడల్లా చేయటం వల్ల మెరుగైన ఫలితాలు చక్కగా పొందగలుగుతారు. ఈ రాశివారికి అనుకూల ప్రతికూలతలు రెండు కూడా ఈ సంవత్సరం సమానంగా ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎవరైతే సృజనాత్మకత, అదేవిధంగా కవులు, కళాకారులు ఉంటారో వారికి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఈ సంవత్సరం లభిస్తాయి. న్యాయవాదులు, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్లకు, జర్నలిస్టులకు ప్రత్యేకమైనటువంటి సంవత్సరం ఈ సంవత్సరం అని చెప్పవచ్చు. వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు పెట్టుబడుల విషయంలో అవకాశం ఉన్నంత వరకు అప్రమత్తంగా ఉండాలి. లోగడున్నటువంటి దీర్ఘకాలిక రుణాలు ఈ రాశివారు ఈ సంవత్సరం తీరుస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహాలు లేవు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. ఆస్తులను కూడబెట్టుకోవడం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. కుటుంబం అంతటికీ లబ్ధి చేకూరేటటువంటి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ సంవత్సరం కన్యరాశి వారు తీసుకుంటారు. అదేవిధంగా ఈ రాశి మహిళలకు చాలా విషయాల్లో పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది. ప్రతికూలతలు సైతం అనుకూలంగా మార్చుకోగలుగుతారు. కుటుంబంలో మీది పై చేయిగా ఉంటుంది. ఈ రాశి మహిళలకు ప్రత్యేకమైనటువంటి యోగాలు కూడా ఈ సంవత్సరం సూచింపబడుతున్నాయి. మరిన్ని మెరుగైన అనుకూలమైన ఫలితాలు సాధించడానికి ఈ సంవత్సరం అంతా ఎక్కువగా గణపతి ఆరాధన చేయడం, గణపతి స్తోత్ర పారాయణ చేయటం, రామదర్శనం, రామరక్షా స్తోత్ర పారాయణం చేయటం కన్యరాశి వారికి యోగ్యమైనటువంటి విషయంగా గ్రహించాలి. గ్రహ ప్రతికూలతలు, అనుకూలతలు రెండూ సమానంగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఆలోచనల విషయంలో మాత్రం ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించాలి. చేసేటటువంటి ప్రతి పని విషయంలో భయం ఎక్కువగా ఉంటుంది. గతంలో చాలా సులభంగా చేసినటువంటి పని విషయంలో కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు చేసినటువంటి కార్యస్థానంలో మీ శ్రమకు తగినటువంటి గుర్తింపును చక్కగా మీరు పొందగలుగుతారు. దానితో పాటు స్థిరాస్తులు, ధనాన్ని కూడబెట్టేటటువంటి విషయంలో మీది పైచేయిగా ఉంటుంది. అయితే అనుకోని ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. అప్పుడప్పుడు ఈ సంవత్సరంలో కొంత ఆర్థిక క్రమశిక్షణ కూడా లోపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో జరిగేటటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు ధనాన్ని మీరు ఎక్కువగా ఖర్చు చేయవలసినటువంటి స్థితి ఉంటుంది. ఒక నలుగురిలో మీరున్నప్పుడు ఎటువంటి పరిస్థితి అయినా మీదే పైచేయిగా ఉంటుందని ఈ సంవత్సరం తులారాశి వారికి ఫలితంగా చెప్పవచ్చు. ఈ రాశి మహిళలకు కుటుంబంలో మరింతగా ఆదరణ లభిస్తుంది. పుట్టింటి వారి నుండి ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానాలు అందుతాయి. సమాజంలో ఈ రాశి మహిళలకు గౌరవం మరింతగా ఇనుముడింపబడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నటువంటి మహిళలకు ఈ సంవత్సరం సర్వత్రా విజయమే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఆరోగ్యం విషయంలో మాత్రం వీలైనంత వరకు జాగ్రత్తగా ఈ తులారాశి మహిళలు ఉండాలి. మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు సాధించడం కోసం దుర్గా అమ్మవారి దర్శనం చేయడం, సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం, ఆదిత్య హృదయం నిత్యం పారాయణ చేయటం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలు ఈ తులారాశి వారు సాధించగలుగుతారు. ఈ సంవత్సరం గురువు అనుకూల ప్రతికూలతల వల్ల మిశ్రమంగా ఈ సంవత్సరం ఉంటుందని చెప్పవచ్చు. అయితే గడచిన సంవత్సరంతో కనుక పోల్చి చూస్తే చాలా మెరుగైనటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలను చాలా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కానీ ఆలోచనల విషయంలో మాత్రం ఎక్కువగా ఉంటాయి. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు సమీప వ్యక్తులు కూడా ఊహించలేనటువంటి స్థితిలో చాలా సంచలనాత్మకమైనటువంటి రీతిలో ఉంటాయి. కుటుంబ ప్రయోజనాల కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటారు. వృశ్చిక రాశిలో ఉండి గ్రహయోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఆ యోగం ఈ సంవత్సరం చాలా చక్కగా ఉందని చెప్పవచ్చు. నూతన వస్తు వాహన యోగం కూడా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గోచరిస్తుంది. ఈ రాశి మహిళలకు పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది. చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని చక్కగా విజయవంతంగా పూర్తి చేస్తారు. కానీ కుటుంబంలో సఖ్యత కోసం మాత్రం మరింతగా ప్రయత్నం చేయవలసినటువంటి స్థితి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా క్రమశిక్షణ లోపించి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సూచనలు ఈ రాశి మహిళలకు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు అప్రమత్తంగా ఉండడం మంచిది. మెరుగైన ఫలితాలు వృశ్చిక రాశి వారు సాధించాలంటే సుబ్రహ్మణ్యాష్టక పారాయణ చేయడంతో పాటు దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయటం, దత్తాత్రేయ దర్శనం చేయడం మంచిది అని గ్రహించాలి. ఈ సంవత్సరం ధనురాశి వారికి బృహస్పతి కొంత ప్రతికూలంగా ఉండడం, శని కొంత ప్రతికూలంగా ఉండడం వల్ల చేసేటటువంటి పని విషయంలో శ్రమ అధికంగా ఉంటుంది.
ఉద్యోగాలలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ వాటిని చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ముఖ్యంగా లోగడ ఎన్నడూ లేనటువంటి రీతిలో ఆత్మవిశ్వాసం అనేది ధనుర్రాశి వారు ఈ సంవత్సరం ఎక్కువగా ప్రదర్శిస్తారు. ఎదురయ్యేటువంటి సమస్యలను, ప్రతికూలతను చక్కగా చిరునవ్వుతో తిరస్కరిస్తారని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కొంత శ్రమకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాశి మహిళలు ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగం చేసేటటువంటి మహిళలు చేసేటటువంటి పని యందు పరిపూర్ణంగా మనస్సుని సంలగ్నం చేయాలి. కొన్ని వ్యవహారాల వల్ల ఉద్యోగాల విషయంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశివారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి వీలైనప్పుడల్లా శివదర్శనం చేస్తూ ఉండడం, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం, నవగ్రహ ప్రదక్షిణ ప్రతి శనివారం చేయటం మంచిది. ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. అనుకూలతలు, ప్రతికూలతలు రెండూ కూడా సమానమైనటువంటి రీతిలో ఉంటాయి. అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. చేసేటటువంటి పనుల విషయంలో అవసరమైనటువంటి వాటికంటే కూడా అనవసరమైనవి ఎక్కువగా ఉంటాయి. పనుల విషయంలో వీలైనంత వరకు ఎంపిక విధానాన్ని పాటించడం ఈ రాశి వారికి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు లేకుండా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. స్థిరాస్తిని వృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. భూములు, గృహాల వంటి వాటిని కొనుగోలు చేస్తారు. పెట్టుబడుల విషయంలో అప్రమత్తత అవసరం. సమీప వ్యక్తులకు ఆర్థిక సహకారాన్ని అందించడానికి కూడా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి మహిళలకు ఆలోచనలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగ మహిళలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించడానికి శివదర్శనం చేయడం, వెంకటేశ్వర స్తోత్రపారాయణ చేయడంతో పాటు దక్షిణామూర్తి దర్శనం చేయడం ఈ రాశి వారికి ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారికి గ్రహ దోషాలతో పాటు గ్రహ అనుకూలతలు కూడా సమానమైన రీతిలో ఉన్నాయని చెప్పవచ్చు. చేసేటటువంటి పనుల విషయంలో తొందరపాటుకు దూరంగా ఉండాలి. ఆలోచించి అడుగు వేయాలి. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ లోపించే అవకాశం ఉంది కాబట్టి దాని మీద మనస్సు సంలగ్నం చేయాలి. వృత్తి, వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగాల విషయంలో గతంలో ఎదుర్కొన్నటువంటి ప్రతికూలతలు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ రాశి మహిళలు మానసికంగా అన్నిటికీ సంసిద్ధులై ఉండాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేటటువంటి ప్రయత్నం అధికంగా చేయాలి. మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించడానికి మహాలక్ష్మి స్తోత్ర పారాయణతో పాటు సుబ్రహ్మణ్యాష్టక పారాయణ చేయటం, గణపతి దర్శనం ఈ రాశి వారు విశేషంగా చేయాలి. ఈ సంవత్సరం ఈ రాశి మీద శని ప్రభావం అనేది గత సంవత్సరంతో పోల్చి చూసినప్పుడు చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. చేసేటటువంటి పనుల్లో గతంలో ఎదుర్కొన్నటువంటి ప్రతికూలతలు ఈ సంవత్సరం ఉండవు. కొంత అనుకూలంగా ఉంటుంది. కానీ ఎక్కువ ఆలోచన, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికంగా ఎంత ప్రయత్నం చేసినా మెరుగైన ఫలితాలు సాధించలేనటువంటి స్థితి ఉంటుంది. కొత్తగా రుణాలు చేయవలసినటువంటి స్థితి ఉంటుంది. లోగడ చేసినటువంటి రుణాల యొక్క ఒత్తిడి అధికంగా ఉంటుంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ, మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఈ రాశి వారు ముఖ్యంగా ప్రయత్నం చేయాలి. ఈ రాశి మహిళలు ఆరోగ్యం విషయంలో వీలైనంత వరకు అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య, సమీప వ్యక్తులతో అభిప్రాయ భేదాలు లేకుండా ఈ రాశి మహిళలు ప్రత్యేకంగా చూసుకోవాలి. ఖర్చులను వీలైనంత వరకు తగ్గించుకోవాలి. ఈ రాశి వారు నవగ్రహ ప్రదక్షిణ వీలైనంతగా ఈ సంవత్సరం చేస్తూ ఉండడం, శని ప్రీతిగా వీలైనప్పుడల్లా నువ్వులు దానం చేయడం, శని సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలు చక్కగా సాధించగలుగుతారు. ఇవి ఈ పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల ఫలితాలు. క్లుప్తంగా, సూచ్యమానంగా, అదేవిధంగా ఈ పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి సంవత్సర ఫలితాలు కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పటి వరకు మనం ఇవన్నీ సూచన మాత్రంగా చెప్పుకున్నాం. అయితే ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అనుకూలంగా మారే విధంగా, మనకున్నటువంటి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ప్రతికూలతలు కూడా అనుకూలంగా మారే విధంగా, దేశానికి కూడా అంతా మంచి జరిగే విధంగా అందరం ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసంతో ముందుకు సాగే విధంగా పరదేవత అనుగ్రహించాలని మనసారా ఆశిస్తూ మరొక్కసారి ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి సర్వేషాం.